హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠానికి 1234. ఈరోజు మార్నింగ్ వచ్చేసి పాలైతే విరిగిపోయినాయి. పాల ప్యాకెట్ అయితే విరిగిపోయింది మార్నింగ్. సో ఏం చేయాలో అర్థం కాక నేను కామెంట్ చూసిన. ఒక వ్యూవర్ సబ్స్క్రైబర్ పన్నీర్ చేయమన్నాడు. సో గుర్తొచ్చింది పన్నీర్ కర్రీ చేసుకుందామని. దాబా స్టైల్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం విరిగిపోయిన పాలు అయితే ఉన్నాయి కదా, అది ఒక ప్లెయిన్ క్లాత్లోకి తీసుకోండి. వైట్ క్లాత్ అనే కాదు, ఏ క్లాత్ అయినా సరే వాష్ చేసింది నీట్గా ఉంది తీసుకోండి. నా దగ్గర అయితే వైట్ కనిపించింది, సో నేను ఇది తీసేసుకున్నా. సో విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, కింద ఒక బౌల్ పెట్టి దాని బట్ట ఇట్లా క్లాత్ పైన పరిచి అందులో పోయండి. పోసిన తర్వాత ఒక దగ్గరికి ఇట్లా క్లాత్ కట్టి కేక్ మోడల్ చేసి వెయిట్ పెట్టండి పైన. వెయిట్ పెట్టడం నిన్న మార్నింగ్ అయితే విరిగిపోయినాయి పాలు. సో నేను నిన్న మార్నింగ్ ఇట్లా చేసిన. సో ఈరోజు మార్నింగ్ దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇట్లా వెయిట్ పెడితే కేక్ మోడల్ లాగా స్పాంజీ అవుతుంది అన్నమాట. ఓకే, నిన్న మనం ఇట్లా పెడితే ఈరోజు తీయాలన్నమాట దాన్ని. వెయిట్ అనేది తీసి నేనైతే కుక్కర్లో వాటర్ పోసుకున్నా, వెయిట్ బాగా అవుతుంది కదా, సో అందుకే. సో ఇప్పుడు తీద్దాం. తీసి చూడండి, వాటర్ కూడా కింద ఇనుకుతాయి వెయిట్తోని. సో కేక్ మోడల్ లాగా వస్తుంది, స్పాంజీ. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. కేక్ మోడల్ లాగా అవుతుంది చూడండి. ఓకే, చూస్తారు కదా. ఇప్పుడు దాన్ని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. ఓకే, చూడండి, స్లైసెస్ లాగా కట్ చేసిన నేను దాన్ని. చూడండి, స్పాంజీగా ఒక షేప్లో బాక్స్ షేప్లో ఎంత బాగా వచ్చింది కదా. బయట ఉన్నట్టే చాలా మెత్తగా వచ్చింది కదా. ఇట్లా చేసుకుంటే కూడా హెల్దీయే. ఎప్పుడన్నా ఒకసారి పాలు విరిగిపోయినప్పుడు కానీ వేస్ట్ చేయకుండా ఇలా చేస్తే బాగుంటుంది. మనం ఇది ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, అట్లా ఏం లేదు, ఉంటాయి అట్లా కూడా. మనం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసుకున్నాం కదా స్లైసెస్, అవి ఇందులో వేయించుకోవాలన్నమాట. ఎక్కువ డార్క్ బ్రౌన్ అయ్యే వరకు కాదు, లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఒక 2 to 3 minutes అన్నమాట, అంతే. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, అన్ని స్లైసెస్ వేసుకోండి. ఓకే, నేను మీకు ఫుల్ వీడియో లెంత్ చూపిస్తున్నా. ఒకవేళ ఫుల్ వీడియో లెంత్ ఇష్టం లేని వాళ్ళు నేను షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇదే చూడండి, ఏదైనా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తే ఏది అర్థం అవ్వదు. సో లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోండి దీన్ని. నేను మీకు ఇప్పుడు చూపిస్తా. నేను ఎందుకంటే షార్ట్లో కూడా చూపించవచ్చు, షార్ట్ వీడియోలో కూడా. అట్లా చూపిస్తే ఏంటంటే మీకు క్లారిటీ అనేది ఉండదు. చూడండి, ఇట్లా లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకోవాలి మనం. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సపరేట్గా. చూడండి, ఇట్లా బౌల్లోకి తీసేసుకోవాలి, మొత్తం కూడా తీసేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఏదైనా షార్ట్ చూస్తే ఏంటంటే ఫాస్ట్గా చూసేయాలి అని అనుకుంటారు. ఫుల్ వీడియో ఏంటంటే ఎట్లా చేస్తున్నాము ఏంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అన్నమాట మీకు కూడా. సో అందుకే నేను చూపిస్తున్నా. నేను షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా ఇది. ఓకే, ఒకసారి చూడండి మీరు. ఇట్లా లైట్ బ్రౌన్ అయ్యే వరకు తీసుకోవాలి, ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను షాజీరా కూడా యాడ్ చేస్తున్నా సైడ్కి టేస్ట్ కోసం. ఓకే, ముందే యాడ్ చేసుకోవచ్చు షాజీరా, కాకపోతే నాకు ఆనియన్స్ వేసాక గుర్తొచ్చింది, అందుకే నేను సైడ్కి వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ షాజీరా వేసాక టమాటో కట్ చేసుకొని వేసుకోండి అందులో ఆనియన్స్లో. చూడండి, టమాటో కూడా వేస్తున్నాను నేను. టమాటో కూడా వేసుకోవాలి. ఆనియన్స్లో అల్లం పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి.
అయితే ఇది అయ్యాక ఏంటంటే చల్లారాక మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం. మిక్సీ పట్టిన వీడియో అయితే చూపించలేదు, ఎందుకంటే నేను టాకింగ్ పరంగా నేను మీకు చెప్తున్నా కదా సౌండ్ అనేది వస్తుందని. సో మిక్సీ పట్టింది అయితే చూపించలేదు, కానీ నేను మిక్సీలోనే పట్టాను ఇది. ఓకే, తర్వాత చిన్న బౌల్లో కర్డ్ తీసుకోండి, అది చల్లారినంతసేపు కర్డ్ తీసుకోవాలన్నమాట. చిన్న బౌల్లో కర్డ్లో చాలామంది కలర్ కలుపుతారు, కలర్ కోసం అన్నమాట, కెమెరా ఇట్లా బ్రైట్గా కనిపించడానికి. సో కలర్ వాడేదానికన్నా కారం వాడిందే బెటర్ కొంచెం లైట్గా, ఎందుకంటే పిల్లలకు కూడా పెట్టేటప్పుడు కలర్ కూడా మంచిది కాదు కదా, కెమికల్. సో అందుకే నేను కారమే సజెస్ట్ చేస్తున్నా. మీ ఇష్టం, మీరు కలరే కావాలనుకుంటే కూడా కలుపుకోవచ్చు, అట్లా ఏం లేదు. నేనైతే కారమే కలిపేసుకుంటున్నా ఇందులో అయితే. ఇట్లా కచ్చపచ్చగా కాకుండా నుజ్జుగా మంచిగా అయ్యేలా కలుపుకోండి. గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా మంచిగా కలిపేసుకోవాలి నీట్గా. మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. బయట ఏంటంటే కొంచెం సప్పగా కూడా ఉంటుంది కదా, ఇంట్లో అయితే టేస్టీగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే చాలా వింటున్నాం కదా రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్షన్ అవి ఇవి అవుతున్నాయని. సో మనం ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు, చాలా బాగా అవుతుంది కూడా ఇంట్లో వేసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి, కొంచెం షాజీరా ఇలాచి ఒకటి వేసుకోండి. ఇలాచి మీ ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేనైతే వేసుకుంటున్నా. ఒక ఆకు, ఒక ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు మనం, బాగుంటుంది టేస్ట్ అయితే. కరివేపాకు కూడా వేసుకోండి. ఓకే, వేసుకొని కొంచెం కలుపుకొని ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలన్నమాట. చెప్పాను కదా మిక్సీ పట్టింది చూపించలేదు, ఎందుకు చూపించలేదు అంటే మిక్సీ సౌండ్ వస్తుంది, ఇరిటేట్ అనిపిస్తుంది కదా మీకు కూడా, అందుకే నేను మిక్సీ పట్టింది చూపించలేను. కానీ నేను మిక్సీలోనే పట్టాను. చూడండి, వేసిన కదా మిక్సీలో బట్టి. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. చాలామంది ఇది కూడా మిక్సీలో కలిపేసుకొని వేసుకుంటారు, అది మీ ఇష్టం. మిక్సీలో కొన్ని వాటర్, అదే దాంట్లో వాటర్ పోసి మళ్ళీ మిక్సీ బట్టి పైనుంచి వేసుకోండి. చూడండి, జీడిపప్పు కనిపిస్తుంది. మీ ఇష్టం, ఇది మీకు ఇష్టం లేదనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఈ జీడిపప్పు అనేది. కొంతమందికి నచ్చదు కూడా కదా. పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. పుదీనా మీ ఇష్టం అండి, ఆప్షనల్, అది కూడా నేను చెప్తున్నా. కరివేపాకు అయితే అందరి దగ్గర ఉంటుంది కదా. ఇది కస్తూరి మేతి, ఇది కూడా ఆప్షనల్ అండి. నేనైతే టేస్ట్ కోసం వేసిన, అందరి దగ్గర ఉండాలని రూల్ అయితే లేదు కదా, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే టేస్ట్ కోసం వేసుకున్నా. మనం పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్, ఆ పన్నీర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులో. రెస్టారెంట్ స్టైల్, డాబా స్టైల్లో అవుతుంది చూడండి. ఒక 5 minutes మూత పెట్టేయండి. ఒక 5 minutes అయితే క్లోజ్ చేయండి, చాలా బాగా అవుతుంది. ఒక 5 minutes చూడండి. రెస్టారెంట్ స్టైల్, డాబా స్టైల్లో అవుతుందండి మనకైతే. నేను స్పూన్తో కూడా తీసి చూపిస్తాను మీకు. ఒక 5 minutes మూత అయితే పెట్టుకుందాం మనం, చాలా బాగా అవుతుంది ఇది. చూడండి, నేను స్పూన్తో తీసి చూపిస్తున్నా అంటున్నా కదా, అసలు వేడికి కెమెరాకి తగులుతుంది. సో అందుకే అప్పుడప్పుడు మీకు సరిగా కనిపించట్లేదు అనుకుంటా. చూడండి, మీకు కూడా తెలియాలి కదా, నార్మల్గా ఇట్లా చూపిస్తే అర్థం కాదు కూడా కదా, అందుకే నేను స్పూన్తో స్లైస్ తీసి చూపిస్తున్నా. 1 slice చూడండి. అదిగోండి, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో, దాబా స్టైల్లో స్పాంజీగా అయింది. ఇంకా అక్కడికన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. మన దగ్గర అన్నీ కూడా ఉంటాయి కదా, ఇది పెద్ద కష్టమేం కాదు. మనం గంట కూడా అవసరం లేదు, ఒక అర్ధగంట స్పెండ్ చేస్తే చాలు మంచి టేస్టీ పన్నీర్ కర్రీ మనం తినేసేయచ్చు. ఇది చాలామంది చపాతీస్కి తింటారు, దోశకి తింటారు, రైస్లోకి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు అనుకోండి.
చూడండి నేను బౌల్లో కూడా వేసి చూపిస్తున్నా మీకు. చూడండి ఒక స్పాంజీగా ఎలా అయిందో బాగా అయింది కదా. రెస్టారెంట్ స్టైల్లో ధాబా స్టైల్లో అయినట్టు సూపర్ అవుతుంది. మీరు అర్ధగంట టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఫుల్ లెంత్ వీడియో పెట్టిన, నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, చూడండి ఒకసారి. ఇంకేమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్స్ కుకింగ్సే కాదు ఇంకేదన్నా జ్యువెలరీస్ ఆర్ స్టిచ్చింగ్స్ ఆర్ ఏదన్నా స్క్రాచ్ క్లాత్ స్క్రాచ్ ఏదన్నా ఇప్పుడు స్క్రాచ్ కూడా చేస్తారు కదా శారీస్ డ్రెస్సెస్ అవన్నీ, ఏదైనా ఎనీథింగ్ చూడండి. రెస్టారెంట్ స్టైల్లో ధాబా స్టైల్లో ఎట్లా అయింది చూడండి, చాలా బాగా అవుతుంది. ఇంకా మనం కలర్ కెమికల్స్ కూడా అసలు ఏమీ కూడా కంపలేదు. ప్యూర్ అండి, ఫ్రెష్ ప్యూర్, అసలు హోమ్ మేడ్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, బాయ్ బాయ్.